హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మధ్య ఏదైతే పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. వాళ్ళిద్దరూ మొన్నటి వరకు కూడా కలిసిమెలిసి అమెరికాని ముందుకు తీసుకెళ్లారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులు నెలకొని ఉండటానికి కారణం ఏంటి? అలాగే ఈ పరిస్థితుల్లో ఏదైతే ఎలాన్ మస్క్ ట్రంప్ని భయపెడుతుందన్నమాట. ట్రంప్కి సంబంధించిన కొన్ని ఏదైతే న్యూడిటీకి సంబంధించిన వీడియోలు తన దగ్గరే ఉన్నట్లుగా ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తుండు. ఆ వీడియోలు ఏంటి అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు రీసెంట్గా ట్రంప్కి ఎలాన్ మస్క్కి ఇద్దరికి కూడా తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులు. ఈ పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి అంటే ఎలాన్ మస్క్ ఏదైతే ట్రంప్ గెలవడానికి ఆయన చాలా డబ్బుని వెచ్చించారు, అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ట్రంప్ గెలిస్తే అమెరికా బాగుపడుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి అని చెప్పేసి. అయితే ట్రంప్ గెలిచినా కానీ వృధా ఖర్చులు అనేవి తగ్గట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని క్లాషెస్. నేను అనుకున్న లక్ష్యం నేను చేరినప్పుడు ఈ పదవి ఉండి ఆయన డోస్ అడ్వైజరీగా ఉన్నారు కాబట్టి ఈ పదవి ఉండి నాకు ఎలాంటి లాభం లేదని చెప్పేసి బయటికి వెళ్తున్న సందర్భంలో ఎలాన్ మస్క్కి ట్రంప్ ఒక షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఏంటంటే ఏదైతే బ్యూటిఫుల్ బిల్తో ఎలాన్ మస్క్కి సంబంధించిన టెస్లా కంపెనీ స్టార్లింక్ ఉన్నాయి కదా, వాటికి నష్టం చేకూర్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. అందుకోసమే వీళ్ళిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. పైగా ఏదైతే ప్రతి ఒక్క విషయంలో వైట్ హౌస్ ఏదైతే అమెరికా అధ్యక్ష భవనంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలాన్ మస్క్ తలదూర్చుతుండో ఇది ఇబ్బందిగా మారింది. కాబట్టి ఏదైతే ట్రంప్ చుట్టూ ఉన్న యంత్రాంగం కూడా ఎలాన్ మస్క్ని బయటికి పంపించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. అందుకోసమే వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అయితే ఈ గొడవ స్టార్ట్ అయిన తర్వాత సినిమా మొదలైంది. ఇటు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అటు ట్రంప్ మీద ఆయన విమర్శలు చేస్తుండు, ఇటు ఎలాన్ మస్క్ మీద ట్రంప్ విమర్శలు చేస్తుండు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్పేస్లు, అంటే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు అయితే చేసుకుంటున్నారు. ఈ విమర్శలో భాగంగా రీసెంట్గా ఎలాన్ మస్క్ ఒక సంచలనమైన ఆరోపణ అయితే చేయడం జరిగింది ట్రంప్ మీద. ఆరోపణ ఏంటి అంటే యూఎస్లో ఒక వ్యక్తి ఉంటాడంట, జెఫీ ఎప్స్టీన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి పని ఏంటి అంటే ఏదైతే ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులకి అమ్మాయిలను సప్లై చేస్తాడు, గర్ల్స్ని సప్లై చేస్తాడు అనమాట. అయితే ఈ గర్ల్స్ సప్లయర్తో ఏదైతే డొనాల్డ్ ట్రంప్కి సంబంధం ఉంది, డొనాల్డ్ ట్రంప్ కూడా ఏదైతే రాసలీలకి అలవాటు పడ్డ వ్యక్తి, సెక్స్ న్యూడిటీ, చైల్డ్ న్యూడిటీ బాగా అలవాటు పడ్డ వ్యక్తి అని చెప్పేసి ఒక ఆరోపణ ఏదైతే ఎలాన్ మస్క్ చేయడంతో పాటు ఆయన ఒక డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు కనుక ఇంకా దీన్ని రచ్చ చేస్తే మాత్రం నీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ రచ్చ ఇదంతా బయట పెడతాన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్, అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట ఇండైరెక్ట్గా. అయితే ఈ యొక్క ఇష్యూలో వెంటనే వైట్ హౌస్ ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన పరువు కాబట్టి ఒకవేళ ట్రంప్ ఎక్కడ ఈ విషయాలన్నింటినీ ఆ వీడియోలన్నింటినీ బయటపడతామని చెప్పేసి వెంటనే వైట్ హౌస్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఈ యొక్క గొడవని సర్దుమనిగే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది ప్రపంచ రాజకీయాలని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు అత్యంత పవర్ఫుల్ అయిన అమెరికా అధ్యక్షుడు, అదే దేశంలోనే అత్యంత ధనవంతులైన వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య పరిస్థితులు అనేవి వాళ్ళ దేశ పరువుకు సంబంధించిన ఇష్యూ, అమెరికా అధ్యక్షుడు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇలా ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణ చేసుకుంటున్నారు. అలాగే ఎలాన్ మస్క్ కూడా ఒక పార్టీ పెడతారు అని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ గొడవ ఏదైతే ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.